తిరుపతిలో సాయిరాం వీధిలోని రమాదేవి సూపర్ హాస్పిటల్లో ముగ్గురు వ్యక్తులు హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరుతోటి హల్చల్ సృష్టించారు. గత 4 రోజులుగా తాము హ్యూమన్ రైట్స్ సభ్యులమంటూ పరిచయం చేసుకున్న ఈ ముగ్గురు హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరిస్తూ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వారి నాటకాన్ని గుర్తించారు. అనంతరం వారికి భర్త పూజ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటనతోటి తిరుపతిలో నకిలీ హ్యూమన్ రైట్స్ పేరుతోటి జరుగుతున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. హ్యూమన్ రైట్స్ అని చెప్పి ప్రముఖ హాస్పిటల్, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇదే పని. బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళ వచ్చి డిమాండ్ చేయడము, ఇక్కడ ఎవరు అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ బంధువులతో పోయి మాట్లాడిన తర్వాత మేము చెప్పినట్టు వినండి, దాని తర్వాత మీకు ఎంతో కొంత డబ్బిస్తామని చెప్పేది వాళ్ళ బంధువులు అని చెప్పి వీళ్ళు హాస్పిటల్కి రావడం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇదే పని. హాస్పిటల్ యాజమాన్యాన్ని 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేసేది. తీరా ఇక్కడ అంతా ఆలోచించి చూస్తే వీళ్ళకి ఇదే బ్లాక్మెయిలింగ్. వీళ్ళతో గతంలో చాలా హాస్పిటల్కి పోయి డిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు మేము కస్టడీకి పోలీసు వాళ్ళకి చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళే విధంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడికి వచ్చిన హ్యూమన్ రైట్స్ అని ఇదే విధంగా భర్త పూజ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు, వీళ్ళ వల్ల నిజాయితీగా ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఇక్కడ చెడ్డపేరు. ఇలాంటి అలగా జనాలు నేర్చుకొని హ్యూమన్ రైట్స్ కార్డులు ఏదో ప్రైవేట్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి కార్డులు ఇచ్చేస్తారు. 100 రూపాయలు పెడితే ప్రింట్ అవుతాయి. నిజాయితీగా ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళని అందరూ గుర్తించి మూతిలు చూపించండి. వీళ్ళని ఖచ్చితంగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు గుర్తించి వీళ్ళు ఎక్కడికి వచ్చినా వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం.